మన చైతన్యం ఆత్మవైపు చేసే ప్రయాణం ధ్యానం. ధ్యాన స్థితిని పొందడానికి శరీరాన్ని మనసును నిలువరింపచేయాలి. ఎప్పుడైతే శరీరాన్ని మనసును నిలువరింపచేస్తామో అప్పుడు మన చైతన్య పదార్థం ఆత్మవైపు ప్రయాణం చేస్తుంది. అప్పుడు మనలోకి అపారంగా విశ్వశక్తి ప్రవహిస్తుంది. ఎక్కువగా ధ్యానం చేయడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పెంచుకోగలుగుతాం. ఇప్పుడు మనం జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ధ్యానం మనల్ని ఉన్నత జ్ఞానం వైపు నడిపిస్తుంది. జ్ఞానం అంటే మరేమీ కాదు, అనుభవం. అనుభవం అంటే సంపూర్ణంగా ఆత్మసహితంగా జీవించడం. అధికంగా సాధన చేయడం ద్వారా అధిక శక్తిని పొందగలుగుతున్నాం. అధిక శక్తి ద్వారా ప్రతి సందర్భంలోనూ సంపూర్ణంగా ఇమడగలుగుతాం. సంపూర్ణంగా ఇమడగలగడం ద్వారా ఉన్నత జ్ఞానాన్ని పొందగలుగుతాం. జ్ఞానం ద్వారా ఉన్నతమైన అవగాహన శక్తిని పెంపొందించుకోగలుగుతాం. తద్వారా ముక్తిని సాధించగలుగుతాం. ఈ ఉన్నత అవగాహన శక్తి ద్వారా మనం శరీరం మాత్రమే కాదు, అద్భుతమైన జీవులని తెలుసుకుంటాం. మనమున్న ప్రతి స్థితి మనకు అవగతమవుతూ ఉంటుంది. ప్రతి స్థితి అవగతం అవడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి అతి సునాయాసంగా బయటపడగలుగుతాం. ఉన్నత జ్ఞానము, ఉన్నత శక్తి మన చైతన్యపు ఉన్నతికి దోహదం చేస్తుంది. ఈ ఉన్నతి కోసమే పృథ్వీపైకి మన ప్రయాణం. ఉన్నత జ్ఞానము ఉన్నత ఇంద్రియాలైన దివ్యచక్షువు, సూక్ష్మ శరీరాల ద్వారా పొందుతాం. దివ్యచక్షువు అద్భుతమైన ఆత్మ యొక్క ఇంద్రియం. ఉన్నత లోకాల్లో చూడటానికి, వినడానికి, అనుభూతి పొందడానికి ఉపయోగపడే అద్భుతమైన ఇంద్రియమే ఈ దివ్యచక్షువు. అత్యధికంగా ధ్యాన సాధన ద్వారా అధికంగా విశ్వశక్తిని గ్రహించడం జరుగుతుంది. అధికంగా పొందిన విశ్వశక్తి మనలో దివ్యచక్షువును ఉత్తేజితం చేస్తుంది. ధ్యానికి ఇదో అద్భుతమైన అనుభవం. దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న సందర్భంలో నొసటి భాగంలో రెండు కనుబొమ్మల నడుమ నొప్పిగా కానీ లాగినట్టు కానీ అనుభూతులు కలుగుతాయి. రకరకాల వర్ణాలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నట్టు తెలుస్తుంది. మన చుట్టూ నడక శబ్దం, గుసగుసల శబ్దం వినపడుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఓ పెద్ద చీకటి సొరంగంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఎప్పుడైతే ప్రాణమయ శరీరం సంపూర్ణంగా విశ్వశక్తిని పొందుతుందో అప్పుడు దివ్యచక్షువు పరిపూర్ణమవుతుంది. దివ్యచక్షువు పరిపూర్ణం పొందిన తరువాత మనం సుస్పష్టమైన దృశ్యాలను ఈ లోకానికి ఇతర లోకానికి చెందినవి చూడగలుగుతాం. ఈ పరిపూర్ణత వలన ప్రతి దృశ్యము సాధారణ కళ్ళ కంటే కూడా ఎంతో స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఇతర లోకాల విషయాలను కూడా చాలా స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎక్కడో జరిగే విషయాలను ఇక్కడ నుంచే స్పష్టంగా చూడగలుగుతాం. మనం ఎన్నో దృశ్యాలను ఎన్నో విషయాలను చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఎన్నో రకాల శబ్ద తరంగాలను అంతరంగంలో వినగలుగుతాం. ఎందరో మహానుభావులను మనం ఎరిగిన రూపంలో వారిని చూడడం జరుగుతుంది. ఇంకా అధికంగా ధ్యానం చేయడం ద్వారా వ్యక్తి రూపంగా కనిపించే మహానుభావులు జ్యోతి రూపంలో కనిపించడం జరుగుతుంది. జ్యోతి రూపంలో కనిపించినా అది ఏ మహానుభావునికి సంబంధించిందో మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. మహానుభావుల నుంచి సందేశాలు వినగలుగుతాం. చీకటి సొరంగంలో ప్రయాణిస్తూ చివరకు దివ్యమైన తేజంలో లీనమవుతున్నట్టు అనుభూతి పొందుతాం. మహానుభావుల సందేశాల ద్వారా ఇతర లోకాల వాస్తవాలను చూడడం ద్వారా అంతరంగంలో ఏర్పడే అనుభూతుల ద్వారా మనం మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందగలుగుతాం. తద్వారా మన నడత మారుతుంది, మన నమ్మకాలలో మార్పు వస్తుంది. ఇదే ఈ దివ్యచక్షువు ద్వారా మనం పొందే అద్భుతమైన అనుభవం. ఈ దివ్యచక్షువు అనుభవం తరువాత మన దైనందిక జీవితంలో కూడా ఎన్నో ఉన్నతమైన మార్పులను గమనించడం జరుగుతుంది.